ఈ ప్రాథమిక హక్కులు చూడండి ఏవేంటియో: సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడన నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతికపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కుల్లో కొన్ని చూడండి ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. ఇవి 6 హక్కులు, ప్రాథమిక హక్కులు. ఫస్ట్ 7 హక్కులు ఉండేవి, ఆస్తి హక్కుతో కలిపి 7 హక్కులు. ఈ ఆస్తి హక్కును తీసివేయంగా ప్రస్తుతానికి ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి అన్నమాట. చూడండి, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల్లో నుండి ఎప్పుడు తొలగించారంటే 1978వ సంవత్సరం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇయర్ ఇంపార్టెంటు, రాజ్యాంగ సవరణ ఇంపార్టెంటు. ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంటే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. అది ఏ ఇయర్లో తొలగించారంటే 1978 సంవత్సరంలో తొలగించడం జరుగుతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయొద్దు. సమానత్వపు హక్కు కొన్ని ప్రకరణలను చూడండి. స్టార్టింగ్ వచ్చేసి 14 నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. 14 నుంచి సమానత్వపు హక్కు వచ్చేసి 14 నుంచి 18 దాకా. స్వేచ్ఛ హక్కు వచ్చేసి 19, 22. పీడనాన్ని నిరోధించే హక్కు వచ్చేసి 23 నుంచి 24 ప్రకరణలు ఉంటాయి. మత స్వాతంత్రపు హక్కు వచ్చేసి 25 నుంచి 28 ప్రకరణలు ఉంటాయి. విద్యా సాంస్కృతికపు హక్కు వచ్చేసి 29 నుంచి 30. రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి 31, 32 అనమాట. ఇది చూడండి, ఒక డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా హక్కులు గుర్తుంటాయి, వాటి ప్రకరణలు కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. చూడండి, కాకపోతే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రకరణలు అనేవి మీకు వచ్చేస్తాయి. సమానత్వపు హక్కు ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, సమానత్వపు హక్కు. ఇది పిక్చర్ లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు ఉంటుంది. అదే పిక్చర్ రైట్ సైడ్ చూడండి, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రకరణ చూడండి 14 నుంచి స్టార్ట్ అవుతాయి. 14 నుంచి 18 దాకా ఉండేవి సమానత్వపు హక్కు. 19 నుంచి 22 స్వేచ్ఛ హక్కు. కంటిన్యూషన్ చూసుకోండి, 14 నుంచి స్టార్ట్ అయ్యిద్ది, 14 నుంచి 18. దీని కంటిన్యూషన్ వచ్చేసి 19 స్వేచ్ఛ హక్కు, 19 నుంచి 22. నెక్స్ట్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24. 14, 18, 19, 22, 23, 24 కంటిన్యూషన్. నెక్స్ట్ చూడండి, మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28. 25 నుంచి 28 ప్రకరణలు ఉంటాయి. విద్యా సాంస్కృతిక హక్కులు వచ్చేసి 29, 30 ఉంటాయి. రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి 31, 32. 29, 30 ఇక్కడ చూడండి, ఏం డిఫరెంట్ లేదు, పక్క పక్కనే ఉంటాయి. విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు 29, 30, 31, 32. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొన్ని ఇయర్స్ ఉన్నాయి చూడండి.